ఒక్కసారి మనం జూబ్లీ హిల్స్ చూసాం కదా. ఇక జాతీయ రాజకీయాలకు వెళ్దాం. బీహార్కి వెళ్దాం. బీహార్లో బీజేపీ జేడీయూ దూసుకుపోతుంది. 188 బీజేపీ జేడీయూ కూటమి. ఇది ఊహించని విజయం బీజేపీకి జేడీయూకు. నిజంగా ఇది ఊహించని విజయం. బీజేపీ జేడీయూ కూటమి అప్రతిహతంగా వెళ్తుంది. బహుశా నాకు తెలిసి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తప్పయ్యాయి ఇన్ ద సెన్స్ వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తున్నాయి బీజేపీకి. అంటే దాదాపుగా అన్ని సర్వే సంస్థలు బీజేపీ కూటమి గెలుస్తాయని చెప్పారు. కానీ 130 లేదా 140 అనుకున్నారు. కానీ వాళ్ళు వేసిన అంచనాలకు మించి తప్పైందంటే దాని అర్థం ఇది. వాళ్ళు వేసిన అంచనాలకు మించి 180 సీట్లు అంటే చాలా స్పీడ్గా దూసుకెళ్తున్నాయి ఈ పార్టీలు. ఒక్కసారి నేను మీకు ఈ పార్టీల వారికి చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీహార్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతుంది 87 స్థానాలతో. ఇక జనతాదళ్ యు నితీష్ పార్టీ 76 స్థానాల్లో ప్రస్తుతం లీడింగ్లో ఉంది. ఇక రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ కేవలం 36 మాత్రమే. లోక్ జనశక్తి రామ్ విలాస్ చిరాగ్ పాస్వాన్ ఏదైతే ఉందో ఇది అనూహ్యంగా ఈసారి 19 స్థానాలు. చిరాగ్ పాస్వాన్ ప్రధాని మోదీకి హనుమంతుల్లా తయారయ్యారు. ఓ పవన్ కళ్యాణ్ ఎలాగో ఓ చిరాగ్ పాస్వాన్ అలా. సౌత్లో ఓ పవన్ కళ్యాణ్ ఎలాగో దక్షిణ మధ్య భారత్లో ఓ చిరాగ్ పాస్వాన్ అలా తయారయ్యాడు మోదీకి. ఆ రకంగా బీజేపీతో జతకట్టిన చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అనూహ్యంగా 19 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా దయనీయ స్థితిలో 6 స్థానాల్లో మాత్రమే బీహార్లో మరీ వెనకకు నెట్టేయబడుతోంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ కూడా 6 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక హిందుస్థానీ అవామీ మోర్చా ఇది ఎన్డీఏ కూటమి 4 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక రాష్ట్రీయ లోక్ మోర్చా ఏదైతే ఉందో ఇది 3 స్థానాల్లో ఉంది. ఆల్ ఇండియా ఎంఐఎం 3 స్థానాల్లో ఉంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం 1 స్థానంలో ఉంది. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ 1 స్థానంలో ఉంది. ఇక నాకు తెలిసి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ పార్టీ తుస్సుమనిపించింది. జనసురాజ్ పార్టీ ఇంకా బోని తెరిచే ప్రసక్తే లేదన్నట్టుగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా జనసురాజ్ పార్టీ ఖాతా తెరిచే పరిస్థితుల్లో లేదు. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ మరో కుమారుడు తేజస్వి యాదవ్ కాకుండా మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ అయితే అతను కూడా బహుశా వెనుకంజలో ఉన్నాడు. అతని పార్టీ కూడా దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా దారుణంగా ఉన్నాయి ఫలితాలు. బీహార్లో అయితే ఊహించిన దానికి భిన్నంగా ఉన్నాయి. బీజేపీ ఆర్జేడీ కూటమి దూసుకుపోతున్నాయి అన్ని రీజన్లో. ఈవెన్ దో సీమాంచల్లో కూడా, సీమాంచల్ అంటే ఒకసారి మీకు చెప్తాను, పూర్ణియా కావచ్చు, ఆర్యా కావచ్చు, ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సీమాంచల్లో ప్రధానంగా మైనార్టీ ఓట్లు ఉంటాయి. దాదాపు 18 మైనార్టీ ఓట్లు గణనీయమైన స్థితిలో ఉంటాయి. కానీ అలాంటి చోట అక్కడ కూడా బీజేపీ జేడీయూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తుందంటే ఆలోచించండి ఎంత ఆ కూటమికి ప్రజలు ఏ రకంగా పట్టం కడుతున్నారు. వన్ సైడ్ పట్టం కడుతున్నారు. ఇక చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఓటర్లు అయితే వన్ సైడ్ వేసారేమో అనిపిస్తుంది. మహిళా ఓటర్లకు జీవికా స్కీమ్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో స్వయం సహాయక బృందాలకు సంబంధించినటువంటి ఆ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ని ఒకప్పుడు 2000 సంవత్సరంలో ప్రారంభమైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ పొదుపు, చిన్న మొత్తాల పొదుపుతో స్టార్ట్ అయిన గ్రూపులన్నీ కూడా ఇవాళ కోట్లలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ ఆ జీవికా స్కీమ్ కింద ఉన్న ఆ మహిళా గ్రూపులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. అలాగే బీహార్లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. ఇది సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు అక్కడ మహిళలు. బీహార్లో గుండారాజ్ కొనసాగింది దశాబ్దాల క్రితం. ఇప్పుడు శాంతి భద్రతలు కొంత మెరుగున పడ్డాయి. శాంతి భద్రతలు ప్రశాంతంగా కొనసాగుతుంది బీహార్లో. అలాగే బీహార్లో ఈ స్కీమ్స్తో పాటు చాలా ప్రాంతాల్లో, వెనుకబడ్డ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తోంది. అలాగే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక నినాదంతో కేంద్రం, ఇక్కడ బీజేపీ అలయన్స్తో కొనసాగుతున్న ప్రభుత్వం రెండూ కలిసి కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాయి. అవే అక్కడ ప్రజలకు నచ్చాయి. మహిళలు, నిరుద్యోగ యువత కూడా
నిరుద్యోగం అంటూ లేదా రైతుల సమస్యలంటూ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఎంత ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలని ప్రయత్నించినా ఎక్కడ పూర్తిగా బీజేపీకి మళ్ళీ మద్దతు దొరికినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా అన్ని వర్గాల ప్రజలు, ఓబీసీలు, యాదవులు, మైనార్టీలు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు వెళ్ళారు? 188 సీట్లు ఇక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చాయంటే వెరీ క్లియర్. వీళ్ళంతా కూడా నితీష్నే మళ్ళీ నెంబర్ 74 ఏళ్ల నితీష్ కుమార్ యాదవ్ ఇప్పటికే 9 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 10వ సారి మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఎస్, బీజేపీ జేడీయూ అలయన్స్ లో మళ్ళీ నితీష్ కుమార్ యాదవ్ బీహార్కి 10వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. చాలా క్లియర్గా తెలుస్తుంది. బీజేపీకి ఎన్డీఏకు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఉంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 122 స్థానాలు గెలిస్తేనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినాడు. కానీ ఏకంగా 188 స్థానాలకు వెళ్ళిపోయింది. ఇక మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయి ట్రెండ్స్ రాబోతున్నాయి. పూర్తి ఆధిక్యాన్ని బీజేపీ నువ్వా నేనా, జేడీయూ నువ్వా నేనా అన్నట్టుగా కొనసాగుస్తోంది. నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. 74 సంవత్సరాల నితీష్ కుమార్ పై ఇది కూడా ప్రచారం చేశారు. ఎక్కడికో వెళ్ళిపోయింది. దాదాపు 188కి చేరువలో ఉంది. ఇంకా పూర్తి స్థాయి ట్రెండ్స్ సాయంత్రం 3 పూర్తి స్థాయి ట్రెండ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు స్పష్టమైన ఆధిక్యంలో బీజేపీ కూటమి కొనసాగుతుంది. మహాగఠబంధన్ పూర్తిగా ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తోంది. అదే కనుక జరిగితే గవర్నర్గా బీజేపీ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో సంబరాలు మొదలయ్యాయి. అలాగే బీహార్ బీజేపీలో కూడా సంబరాలు మొదలయ్యాయి. చాలా చోట్ల సీమాంచల్, అలాగే మిథిలాంచల్, అలాగే బీహార్లోని భోజ్పురి, సెంట్రల్ బీహార్, గ్రామీణ బీహార్ అన్ని ప్రాంతాల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తుంది ఎన్డీఏ కూటమి. చాలా ప్రాంతాల్లో బీజేపీ అలాగే జేడీయూ. ఒక్కసారి చూస్తే కనుక ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చిన సమాచారం మీకు చెప్తాను. భారతీయ జనతా పార్టీ 87, అలాగే జేడీయూ నితీష్ పార్టీ 75, అలాగే రాష్ట్రీయ జనతాదళ్ 35 ఆర్జేడీ, ఇక లోక్ జనశక్తి చిరాగ్ పాస్వాన్ పార్టీ 20. ఇది మాత్రం అనూహ్యంగా చిరాగ్ పార్టీ లోక్ జనశక్తి పార్టీ అనూహ్యంగా 20 స్థానాలకు ఎగబాకింది. అలాగే ఇక పూర్తిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 స్థానాలకే పరిమితమైన పరిస్థితి. ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ 87 స్థానాల్లో దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే జనతాదళ్ యు పోటాపోటీగా 75 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ కూటమి బీజేపీలో మరొకసారి అధికారం దిశగా దూసుకెళ్తుంది. మహిళలు, అలాగే మైనార్టీలు, యాదవులు, ఓబీసీలు, యువత, నిరుద్యోగులు, రైతులు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా బీజేపీ కూటమికి పట్టం కట్టబోతున్నారని చాలా క్లియర్గా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా బీజేపీ కూటమి బీహార్లో గెలవబోతుంది. వెరీ క్లియర్. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చింది. అక్కడ కూడా క్లియర్. నవీన్ యాదవ్ అధ్యక్ష అంటూ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. నవీన్ యాదవ్ కళ నెరవేరింది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అందించే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ఇప్పటి వరకు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ అందించాం. ఇక మరింత పూర్తి స్థాయి సమాచారంతో మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ మీతో జాయిన్ అవుతారు. పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో చేసుకుంటున్న సంబరాలకు సంబంధించిన దృశ్యాలు చూద్దాం.
ఎగ్జిట్ పోల్ అంచనాలను దాటి ప్రజాభిప్రాయం బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు బీహార్లోను జూబ్లీస్ లో కూడా ఎగ్జిట్ పోల్ అంచనాలను దాటి ప్రజలు తమ తీర్పును చెప్పారు. ఎగ్జిట్ పోల్ కూడా ఇప్పుడు నిర్ఘాంతపోయి చూస్తున్న ఫలితాలు వస్తున్నాయి. చూడండి ఒకసారి బీహార్లో మీరు ఎవరైనా ఊహించారా? జస్ట్ కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఊహించారా? ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఇప్పటి వరకు బీహార్లో ఇచ్చిన ఫలితాలు 161, అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా గరిష్టంగా 161 స్థానాలని గరిష్టంగా ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. కానీ ఎగ్జిట్ పోల్ మైకులు బద్దలైపోయేలాగా 187 స్థానాల్లో బీజేపీ జేడీయూ కూటమి దూసుకు వెళ్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి కనీసం కాంగ్రెస్ పోటీ చేసినన్ని స్థానాల్లో కూడా ఆధిక్యాన్ని కనబరచలేకపోతుంది. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేసింది. కనీసం కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా కూటమి పెర్ఫార్మెన్స్ చూపించలేకపోతుంది. మొత్తం కాంగ్రెస్ కూటమి 52 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కాంగ్రెస్ కూటమికి మహాగఠబంధన్కి అవమానకరమైన ఫలితాలు. బీహార్లో కాంగ్రెస్ కూటమికి అవమానకరమైన ఫలితాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇది ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించని ఫలితాలు ఇటు బీజేపీ కూటమికి వస్తున్నాయి. మీరు ఎవరైనా ఊహించారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా బిగ్ టీవీ అందిస్తున్న ఈ ఫలితాలకు సంబంధించిన వార్త తెలుగు రాష్ట్రాలు మీ అభిప్రాయాలను చదివి వినిపిస్తూ మీతో పాటుగా తెలుగు రాష్ట్రాలు మీ అభిప్రాయాలను చదివి వినిపిస్తూ మీతో కలిసి ఈ ఎన్నికల అప్డేట్ ని మీకు అందిస్తుంది. ఎన్నికల రిజల్ట్స్ ను మీకు అందిస్తుంది. చూడండి ఒకసారి బీజేపీ జేడీయూ కూటమి బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బీజేపీ జేడీయూ కూటమి ఏకంగా 187 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తూ ఉంది. కాంగ్రెస్ కూటమి మాత్రం కేవలం 52 స్థానాల్లో మాత్రమే తన ఆధిక్యతను కనబరుస్తుంది. మీరు ఎవరైనా ఈ ఫలితాలను ఊహించారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరోసారి నితీష్ అసెంబ్లీలో అడుగు పెడతారా? ఈసారి నితీష్ను కాదు అని బీజేపీ తన అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తుందా? బీజేపీ నేతను ముఖ్యమంత్రిని చేస్తుందా? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇటు జూబ్లీహిల్స్ జడ్జిమెంట్ కూడా మనం చూస్తున్నాం. మాగంటి సునీత ఇప్పటి వరకు 42,520 ఓట్లను మాగంటి సునీత ఆమె ఖాతాలో వేసుకున్నారు. కారు ఖాతాలో పడితే 62,156 ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. కారు ఖాతాలో 62,156 ఓట్లు పడితే బీజేపీ కేవలం 8,569 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. లంకల దీపక్ రెడ్డి ఇంతకు ముందే ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు. కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం రౌండ్లు పూర్తయ్యేసరికి మెజార్టీ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? మొత్తం అన్ని రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి